వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మన నాయకుడి మీద ఉన్న, మన నాయకుడి క్రెడిబిలిటీ మీద, మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం, మనకున్నటువంటి మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మనం ఏదైనా మంచే చేస్తాము, మంచే చెప్తాము, మంచి కోసం నిలబడతాము, మంచి కోసం పోరాడతాం. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిజాయితీ మాటలు, ఇలాంటి బలం అనేది మనకు కనిపిస్తూ ఉంది. మీరు కష్టపడుతూ అలాంటి రికగ్నిషన్స్ మీకు రాలేదని ఎవరికైనా అనిపిస్తుంటే దయచేసి పార్టీ దృష్టికి తేండి. కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా కమిటీస్ అన్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా మీకు సరైన రికగ్నిషన్ ఇస్తారు అని మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికీ అన్ని విధాలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇకపోతే చాలా మాట్లాడుకోవచ్చు, బట్ లంచ్ టైం అయింది కాబట్టి ఎక్కువ విషయాలకు పోవట్లేదు. ఇక 2024 మేనిఫెస్టో మనం చూసాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పారు. చెప్పింది చెప్పినట్టు 99% హామీలు మనము అమలు చేయడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అదే కాపీ కొట్టి మన నవరత్నాలు కాస్త కొంచెం పేర్లు మార్చి సూపర్ 6 అని పేరు పెట్టారు. ఇంకేమని ఆశ చూపించారు? జగన్మోహన్ రెడ్డి గారు కన్నా మించి ఇస్తామని చెప్పి ఊదరగొట్టేసి ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్నారు. సరే గెలిచారు, ఓకే. ఇప్పటి వరకు కూడా చూస్తా ఉన్నాం, అందరూ ఈ వేదిక నుంచి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారిని. మరి మొన్న మహానాడు జరిగింది, అందరూ కూడా చూశారు. శ్రీ శక్తి అని చెప్పి ఒక థీమ్ అని చెప్పి ముందుకు వెళ్ళారు. మహానాడులో కూడా ఈ పథకాల గురించి, వారి సూపర్ 6 గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా హామీలు మళ్ళీ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు చెప్తారని చూస్తే ఏమీ లేదు. ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. అదేంటంటే జగనన్న నామస్మరణ, జగనన్నని ఎలా తిట్టాలి అలా తిట్టాలి, ఇలా తిట్టాలి, మీరు ఇట్లా తిట్టాలి అని చెప్పి ఇక ఎవరికి నచ్చినట్టు ఇక వాళ్ళకి తగ్గట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టినటువంటి మాటలు మనం చూసాము. అవసరమైతే ఇక అది ఇక పీక్స్ కి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ల దాకా కూడా వెళ్ళి మహానాడులా క్లోజ్ చేసుకున్నారు. అయితే ఒక్కటి మనమందరం కూడా ప్రజల్లో ప్రశ్నించాలి. మీరన్నటువంటి మాటలే, మీరు చెప్పినటువంటి మాటలే. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధన్నారు అమ్మా, 1500 నెలకు అన్నాడు కదా. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకి అంటే 1500 నెలకంటే సంవత్సరానికి 18,000, 2 ఏళ్ళు అయింది, 36,000 వచ్చినాయా ఎవరికన్నా? దాని గురించి చెప్పరు, 36,000 గురించి చెప్పరు. అలాగే 50 ఏళ్ళు నిడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెన్షన్ ఇస్తామన్నారు. అవి వచ్చినాయా ఎవరికన్నా? రాలా, ఇవ్వరు, చెప్పరు వాటి గురించి. గ్యాస్ సిలిండర్లు అన్నారు, గ్యాస్ కొరత నడుస్తుంది, ఇంక ఇచ్చే పని లేదు వాళ్ళకి. అలా ఇక ఏమో మేము ఇచ్చాము ప్రవేశపెట్టామని